హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన వీడియోలో రోండా బైర్న్ రాసినటువంటి ద సీక్రెట్, లా ఆఫ్ అట్రాక్షన్, నెపోలియన్ హిల్ రాసినటువంటి గ్రో రిచ్ బుక్ నుంచి మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, పాజిటివ్ రిఫర్మేషన్, పాజిటివ్ మైండ్ సెట్, అలాగే అఫర్మేషన్ గురించి కూడా తెలుసుకుందాం. సబ్ కాన్షియస్ మైండ్ బై జోసెఫ్ మర్ఫీ. సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివ్ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి? ప్లేసిబో ఎఫెక్ట్. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, మనం ఆలోచించిన దానిని జరుగుతుంది అని పాజిటివ్ మైండ్ సెట్తో నమ్మినప్పుడు మనం దేనిని నమ్ముతామో అదే జరుగుతుంది అని చెప్తున్నాయి. వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పదండి. మన బ్రెయిన్ పవర్ని పెంచుకుంటే మన జీవితం నిజంగానే శక్తివంతంగా మారిపోతుంది. మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది. బట్ మనం ఏం చేయాలి? మనం అనుకున్నది సాధించాలంటే, మన ఆలోచనలను నెరవేర్చుకోవాలంటే మన బ్రెయిన్ పవర్ని పెంచుకునేలా ప్రాక్టీస్ చేయాలి. దాని గురించి చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ నియమము. మన ఆలోచన శక్తి ఒక ఎనర్జీని ఆకర్షిస్తుంది. మనం ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది. మన ఆలోచనల్లో నెగిటివ్, పాజిటివ్ రెండూ ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, పాజిటివ్ ఆలోచనలకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. యద్భావం తద్భవతి అన్నట్లు మన మైండ్ ఏది ఆలోచిస్తే అదే మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి మీ గురించి కానీ ఇతరుల గురించి కానీ మీరు ఆలోచించేటప్పుడు కేవలం పాజిటివ్గా ఆలోచించండి. మీరు ఏది ఆలోచిస్తే అదే మీకు జరుగుతుంది. కాబట్టి పాజిటివ్ విషయాలను ఆకర్షించడానికి ప్రయత్నం చేయండి. నేను చేయగలను, నేను సాధించగలను, నా డ్రీమ్ని చేరుకోగలను, నా గోల్ని నేను చేరుకోగలను అనే ఒక గట్టి నమ్మకాన్ని మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ప్రతి మనిషికి ఏదో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను నెరవేర్చుకోవాలి అనే ఆశ ఉంటుంది. కోరిక, ఆశ ఈ రెండు మాత్రమే ఉంటే మీరు సక్సెస్ కాలేరు. మీరు సక్సెస్ కావాలంటే మీ కోరికే మీ ప్యాషన్ అవ్వాలి. అదే మీ బర్నింగ్ డిజైర్ అవ్వాలి. అది ఎలాగైనా, ఎంత కష్టమైనా చేసి తీరాలి అనే పట్టుదల మీకుండాలి. మనలో చాలామంది తమ కలలను సార్థకం చేసుకోవాలని అనుకుంటారు. నిరంతరం దాని గురించే ఆలోచిస్తారు. కానీ కొందరు సక్సెస్ అవుతారు, కొందరు సక్సెస్ కాలేరు. ఎందుకంటే మనం ఆలోచించే ఆలోచనలే మన సక్సెస్కి లేదా మన ఫెయిల్యూర్కి కారణాలవుతాయి. ఇక్కడ 3 రకాల వ్యక్తులు ఉన్నారు. 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ హియర్. ఫస్ట్ టైప్, నేను ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది అని గట్టిగా నమ్ముతారు. వారు ఏది ఆలోచిస్తే అదే చేస్తారు, సాధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నిజంగానే జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం 4 ఏళ్ల వయసులో ఉన్న ఒక బాబుని, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని నేను అడిగాను. ఆ బాబు, నేను పెద్దయ్యాక పోలీస్ అవుతానా ఆంటీ అన్నాడు. కేవలము అనడం మాత్రమే కాదు, ఎన్సీసీలో జాయిన్ అయ్యాడు. అన్ని గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. ఇప్పుడు 27 ఏళ్ల సంవత్సరాలు అతనికి వచ్చాయి. అన్నట్లుగానే పోలీస్ అయ్యాడు. ఇదే బర్నింగ్ డిజైర్. ఇది మొదటి రకం వ్యక్తి. సెకండ్ టైప్, వీరు కూడా నేను ఆలోచించిందే చేస్తాను, నేను అనుకున్నట్లుగానే నా జీవితం ఉంటుంది, నేను తప్పక సాధిస్తాను అని గట్టిగానే అనుకుంటారు. 6 100 100 6 నేను కోరుకున్నదే నా సొంతం చేసుకుంటాను అంటారు. కానీ సందేహం, టెన్షన్ వీరిని వెనక్కి లాగేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ నేను ఖచ్చితంగా ఐఐటిలో సీటు సంపాదిస్తాను అని గట్టిగా అనుకుంటాడు. బాగా చదివితే నాకు సీటు వచ్చేస్తుంది అని స్ట్రాంగ్గా నమ్ముతాడు. అంతే స్ట్రాంగ్గా ఒకవేళ ఐఐటిలో రాకపోతే అప్పుడేం చేయాలి? ఐఐటి కాకపోతే ఎన్ఐటి, అది కాకపోతే ఇలా ఆప్షన్స్ వెతుక్కుంటూ ఉంటాడు. బయటికి ఐఐటి నాదే అంటాడు. అతనికి తెలియకుండానే లోపల ఐఐటి రాకపోతే అనే సందేహం, టెన్షన్, భయం మొదలై వారిని వెనక్కి లాగేస్తుంది.
ఇవే వారి సక్సెస్కి అడ్డుగోడగా మారతాయి. ఇది రెండవ రకం వ్యక్తి. థర్డ్ టైప్, వీరు ఏమీ ఆలోచించరు, దేని గురించి పెద్దగా పట్టించుకోరు. కాలం కలిసి వస్తే చూద్దాంలే, గ్రహచారం బాగుంటే ఎంతసేపు, ఏదైతే అదవుతుంది చూద్దాంలే, ఇలా అంటూ ఉంటారు. వీరు పరమ బద్ధకస్తులు. వీరికంటూ ఒక ప్యాషన్ ఉండదు, బర్నింగ్ డిజైర్ ఉండదు, ఎదగాలి పైకి రావాలి అనే ఆశ కోరిక ఉండదు, సాధించాలి అనే తపన ఉండదు. ఇది మూడవ రకం వ్యక్తి. సక్సెస్ని సాధించాలంటే మీ బ్రెయిన్ పవర్ని పెంచుకోవాలి. మీ ఆలోచనలు పాజిటివ్ వైపు మళ్లించండి. జరుగుతుంది అని నమ్మండి. ఆలోచనలను నెరవేర్చుకోవడానికి మేనిఫెస్టేషన్ ఒకటి. మేనిఫెస్టేషన్ అంటే మన అంతరంగంలోని ఆశలు, కోరికలు, ఆశయాలు రియల్ లైఫ్లోకి తీసుకురావడాన్ని మేనిఫెస్టేషన్ అంటాము. ఈ మేనిఫెస్టేషన్లో కూడా 3 రకాలు ఉంటాయి. నంబర్ 1, విజువలైజేషన్. విజువలైజేషన్ ద్వారా మీ పవర్ని పెంచుకోవటం. మీ ఆలోచనలను ఒక ఇమేజ్ రూపంలో గదిలో పెట్టుకొని ప్రతిరోజు దృశ్య రూపంలో చూడండి. ఇలా చూడడం ద్వారా మీ ఆలోచనల్లో ఉన్న మీ గోల్ ప్రతిరోజు మీకు గుర్తుకు రావడమే కాకుండా దానిని రీచ్ అవ్వడానికి, మార్గాలను అన్వేషించడానికి ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది. నంబర్ 2, పాజిటివ్ రిఫర్మేషన్. ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు మీ ఆలోచనలో ఉన్నది ఏదో అది జరుగుతుందని పాజిటివ్ రిఫర్మేషన్ మీ మైండ్కి పంపించండి. ఇలా చేయటం వల్ల మీ పని ఖచ్చితంగా జరుగుతుందనే ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. నంబర్ 3, పాజిటివ్ మైండ్ సెట్. మీకు పాజిటివ్ మైండ్ సెట్ రావాలంటే జర్నలింగ్ స్టార్ట్ చేయండి. ఒక పేపర్పై మీ ఆలోచనలు రాయండి. ప్రతిరోజు దానిని చదవండి. మీరు మీ లక్ష్యానికి ఎంత దగ్గరవుతున్నారో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దానికోసం 100% ఏకాగ్రతతో, అంకిత భావంతో పనిచేస్తారు. అలాగే మిస్టేక్స్ జరగకుండా సరిదిద్దుకోవడానికి ఈజీగా ఉంటుంది. నంబర్ 3, అఫర్మేషన్. మనం ఏదైనా ఆలోచిస్తున్నామంటే ఎందుకు ఆలోచిస్తున్నాము అనే దానికి ఒక రీజన్ ఉండాలి. ఆలోచించింది జరుగుతుంది అని నమ్మాలి. నమ్మినది జరగాలంటే యాక్షన్లో పెట్టాలి. యాక్షన్లో పెట్టినప్పుడు వచ్చిన దానిని రిసీవ్ చేసుకోవాలి. సింపుల్ ఉదాహరణ చూద్దాం. నేను వంట చేయాలని ఆలోచిస్తున్నాను. వంట ఎందుకు చేయాలి? ఆకలి వేస్తుంది కాబట్టి. ఇక్కడ ఆకలి అనేది రీజన్. వంట చేస్తే నా ఆకలి తీరుతుంది అని నేను నమ్మాలి. నమ్మిన దానిని యాక్షన్లో పెట్టాలి. యాక్షన్లో పెట్టకుండా ఖాళీగా కూర్చుంటే నా ఆకలి తీరదు కదా. ఇక్కడ యాక్షన్ అంటే బియ్యం కడగాలి, నీళ్లు పొయ్యాలి, మంట పెట్టాలి, అప్పుడు అన్నం తినడానికి సిద్ధమవుతుంది. అలాగే కూరగాయలు తరగాలి, కూర వండాలి. యాక్షన్లో పెట్టిన దానిని కాన్ఫిడెంట్గా రిసీవ్ చేసుకోవాలి. వండిన భోజనం ఆకలి తీరుస్తుందని, మంచి బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని కాన్ఫిడెంట్గా తినాలి. అలాగే సక్సెస్ అవ్వాలంటే మనం యాక్షన్ చేయాలి, పని చెయ్యాలి. మనం ఎదగాలంటే మనకు ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్కి ఒక పర్పస్ ఉండాలి. దానికి తగిన ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లాన్కి తగ్గట్టు ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ చేయాలంటే పట్టుదల ఉండాలి. పట్టుదలలో పర్ఫెక్షన్ ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. ఒకవేళ మీరు ఇంకా సక్సెస్ అవడం లేదు, ఫెయిల్ అవుతున్నారు అంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో లేదా మీ డిజైర్ ఏదైతే ఉందో దానికి మీరు అర్హులా కాదా అని తెలుసుకోండి. మీ టాలెంట్ ఒకటైతే, మీరు ఆలోచించేది మరొకటైతే మీకు సక్సెస్ త్వరగా రాదు. ఉదాహరణకు, నీవు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే అదే నీ కోరిక అయితే కేవలం కోరిక ఉంటే సరిపోదు. దానికి తగిన క్వాలిఫికేషన్ నీకుండాలి. దానికి కావలసిన ప్రాక్టీస్ నీవు చేయాలి. దానికి అర్హత నీవు సంపాదించాలి. ఇలా ఒక ప్రాసెస్ గుండా నీవు వెళ్ళలేకపోతే నీవు ఐఏఎస్ ఆఫీసర్ కాలేవు. నీ కోరిక నెరవేరదు. నీ కోరిక నెరవేరాలి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ నువ్వు నేర్చుకోవాలి. దానికోసం పని చేయాలి, కష్టపడాలి. ప్రతి నిమిషం దాని గురించే ఆలోచించాలి. అది జరుగుతుంది అని నీవు నమ్మాలి.
నమ్మినప్పుడు అది నిజమవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్. జోసెఫ్ మర్ఫీ ఏం చెప్పారంటే, మనం ఏం చేయాలనుకున్నామో దానిని మన సబ్ కాన్షియస్ మైండ్కి ఒక సిగ్నల్ లాగా పంపించినప్పుడు అది నమ్ముతుంది, దానినే నిజం చేస్తుంది. దీనిలో 2 రకాలు ఉన్నాయి, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. పంచేంద్రియాల ద్వారా మంచి చెడుల విచక్షణతో నమ్మకాన్ని కుదుర్చుకుని పనిచేస్తుంది కాన్షియస్ మైండ్. పంచేంద్రియాలతో సంబంధం లేకుండా, మంచి చెడుల విచక్షణ లేకుండా మైండ్ ఏది నమ్ముతుందో అదే చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. ఇందులో ఆటో సజెషన్, హెటరో సజెషన్ అని 2 ఉంటాయి. నీకు నువ్వు చెయ్యగలను, సాధించగలను అనుకోవడం, చెయ్యలేని దానిని కూడా చెయ్యగలను అని నీ సబ్ కాన్షియస్ మైండ్ని నీవు నమ్మించినప్పుడు అది నిజమయ్యేలా చేస్తుంది. ఇదే ఆటో సజెషన్. నీవు చెయ్యలేవు, నీ వల్ల కాదు, నీవు చేతకాని దానవు అని ఇతరులు నిన్ను అనినప్పుడు అది కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మి దానిని కూడా నిజం అయ్యేలా చేస్తుంది. ఇది హెటరో సజెషన్. ఒక ఆలోచనను అట్రాక్ట్ చేయడం, అది జరుగుతుంది అని పలకడం, అది జరుగుతుంది అని నమ్మడం, విజువలైజేషన్ చేసుకోవడం, ఇలాంటివి ఎన్ని టెక్నిక్స్ ఉన్నా అన్నీ మీ నమ్మకాన్ని బలపరచడానికే అని గుర్తుంచుకోండి. కేవలం నమ్మకం ఉండడం వల్ల సక్సెస్ వస్తుంది అని అనుకోకండి. నమ్మకంతో పాటు కృషి, పట్టుదల కూడా ఉండాలి. యూనివర్స్ మొత్తం మన సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయి ఉంటుందని జోసెఫ్ మర్ఫీ అంటారు. అందుకే ఎక్కడో ఉన్న మన ఆత్మీయులకు ఆరోగ్యం బాగోలేనప్పుడు మనం ఇక్కడ ఉండి ప్రార్థిస్తే నయం అవుతుందని నమ్ముతాం. అలాగే జరుగుతుంది. ఒకరిని కలవాలని గట్టిగా మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు అనుకుంటే విశ్వం మిమ్మల్ని తప్పకుండా కలుపుతుంది. ఇలా మీకు జరిగిందా? మీ గురించే మాట్లాడుకుంటున్నాము, ఇదిగో మాటల్లోనే మీరు వచ్చేశారు. నేను మిమ్మల్ని కలవాలనుకున్నాను, మీరే వచ్చేశారు. నేనే కాల్ చేయాలి అనుకుంటున్నాను, ఇంతలోనే మీరే కాల్ చేశారు. ఇదే యూనివర్స్ యొక్క శక్తి మీలోని ఆలోచనలను నిజం అయ్యేలా చేస్తుంది. ప్లేసిబో ఎఫెక్ట్. ప్లేసిబో అంటే డమ్మీ అని అర్థం. హిప్నటైజ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మించడం. సబ్ కాన్షియస్ మైండ్ని నిద్రలోనికి పంపించి మత్తుమందులు లేకుండా ఆపరేషన్ చేసినప్పుడు ఆ వ్యక్తి శారీరక, మానసిక స్థితి మెరుగుపడినట్లయితే దానిని ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు. దీనికోసం ఒక డాగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక కుక్కను ఒక ప్లేస్లో కట్టేసి ప్రతిరోజు ఆహారం పెట్టే ముందు గంటను మ్రోగిస్తారు. ఆ గంట శబ్దం వినగానే ఆ కుక్క ఆహారం తినడానికి సిద్ధమయ్యేది. ఇలా చాలా రోజులు చేశారు. కొన్ని రోజుల తరువాత గంట కొట్టిన వెంటనే కుక్క నోటి నుండి సొంగ కార్చేది. ఇలా ఎందుకు జరుగుతుందంటే గంట కొట్టగానే నాకు భోజనం పెడతారు అని ఆ కుక్కకు అర్థమైపోయేది. అలా దాని బ్రెయిన్ ట్యూన్ అయిపోయింది. అలాగే మన హెల్త్ బాగోనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నయమైపోతుంది అని మనము నమ్మి వెళ్తాము. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని మన మైండ్లో ఫిక్స్ అయిపోతాము. అప్పుడు ఆ డాక్టర్ మామూలు విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా మన రోగం తగ్గిపోతుంది. ఇలా డమ్మీ మెడిసిన్ ఇచ్చి తగ్గిపోతుంది అని మన బ్రెయిన్ని నమ్మించడాన్ని లేదా ఫూల్ చేయడాన్ని ప్లేసిబో ఎఫెక్ట్ అంటాము. ఎగ్జాంపుల్ 3. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తప్పని పరిస్థితిలో ఒక ప్రాణాన్ని బ్రతికించడం కోసం పూర్వంలో ఒక డాక్టర్ తన దగ్గర మత్తుమందులు అయిపోయిన సందర్భంలో నీటిని మత్తుమందుగా ఇంజెక్ట్ చేసి, నీకు మత్తు ఎక్కిస్తున్నాను, నీకు నొప్పి తెలియదు, నీవు నిద్రలోనికి వెళ్ళిపోతున్నావు అంటూ హిప్నటైజ్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ని నిద్రలోనికి పంపించి ఆపరేషన్ చేశారు. దానితో అతనికి క్యూర్ అయ్యింది. అతనికి నిజముగానే నొప్పి ఏమాత్రమూ తెలియలేదు. ఇది ప్లేసిబో ఎఫెక్ట్. దీనికి ఆపోజిట్లో నొసిబో ఎఫెక్ట్ అని కూడా ఉంటుంది. నొసిబో ఎఫెక్ట్కి ఉదాహరణ, ఇందులో ఎంతో ఇష్టంగా తినిన ఆహారంలో బల్లి పడింది అని చెప్పిన వెంటనే వాంతి చేసుకోవడం జరుగుతుంది. బాగుందని బ్రెయిన్ నమ్మింది, ఇష్టంగా తిన్నాడు. బల్లి పడింది కాబట్టి పాయిజన్ అవుతుందని నమ్మాడు, అందుకే కక్కేశాడు. ఎగ్జాంపుల్ 2. ఒక వ్యక్తి పామును చూశాడు.
అది తన వెనకే వస్తుంది, కాటేస్తుంది అని భయపడ్డాడు. ఆ భయంతో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అతని కాలుకి ఒక ముళ్ళు గుచ్చుకుంది. పామే కాటేసింది అని తన మైండ్ నమ్మింది, గుండె ఆగిపోయింది. వీటినే ప్లేసిబో నోసిబో ఎఫెక్ట్స్ అంటారు. మీ ఆలోచన, మీ కోరిక, మీ ఆశ, ప్యాషన్, డిజైర్ ఏదైనా సరే నెరవేరాలంటే ఆలోచించిన దానిని అమలు చేయాలి, యాక్షన్లో పెట్టాలి, దానికోసం పని చేయాలి. ఖాళీగా కూర్చొని ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటే ఏదీ జరగదు. జాబ్ కావాలంటే అప్లై చేయాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, సెలెక్ట్ అవ్వాలి. ఆకలి తీరాలంటే అన్నం వండాలి. సక్సెస్ అవ్వాలంటే ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే.